అందరికీ చెప్పు. నమస్కారం. ఇలా మా మమ్మీ చికెన్ కూర ఉంటుంది. మీకు చికెన్ కూర అంటే బాగా ఇష్టం కాబట్టి కింద లైక్ పైన సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. హాయ్ అండి, ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక పేను పెట్టుకుందాం. అది వేడయ్యాక కొంచెం ఆయిల్, చూడండి ఆయిల్ వేడైంది. తాలింపు గింజలు, ఒక రెండు ఎండుమిర్చి, అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. నేను ఎప్పుడు కర్రీ చేసినప్పుడు కూడా పసుపు కొత్తిమీర వేసుకుంటాను. ఒకసారి ఇవి కలుపుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాయి. మనం ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుందాం. చూడండి, నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇక ముక్కలు ఉడికేసాయి. కొంచెం పసుపు వేసుకొని మీడియం సైజులో పెట్టి మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకుందాం. కొంచెం పసుపు వేసుకున్నా, ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. మీరు అనుకోవచ్చు ఈ కర్రీ సింపుల్ గానే ఉంది కదా అని అనుకోవచ్చు. నేను సింపుల్ గానే చేస్తాను, ఎందుకంటే ఇంట్లో ఏ వస్తువులు అయితే ఉన్నాయో వాటితోటే చేస్తాను. మేము ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటాం. బయట నుండి స్పెషల్ గా అంటూ ఏం తీసుకొచ్చి నేను అవి ఇవి ఏం వేయను. నేను చేసే వంటలు బాగుంటాయి కాబట్టి నేను ఇంట్లో వస్తువులతోటే చేస్తాను, సింపుల్ గా చేస్తాను. ఒకసారి మీరు కూడా చేసుకోండి, ఖచ్చితంగా మీకు కూడా కర్రీలు కూడా టేస్టీగా ఉంటాయి, రుచికరంగా కూడా ఉంటాయి. ఇక ముక్కలు ఉడికేసాయి. ఇందులోకి కొంచెం కారం వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటాను. మేము కారం తక్కువ తింటాం కాబట్టి మీరైతే మీకు నచ్చినంత కారం వేసుకొని తినొచ్చు. కారం ఎక్కువ ఉంటే మా పిల్లలు అస్సలు తినలేరు కర్రీ, అందుకనే నేను ఎప్పుడైనా కొంచెమే వేస్తాను కారం. ఒకసారి ఇలా కలుపుకొని చూడండి ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో, నిగనిగలు ఆడిపోతున్నాయి కదా. ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం.
వాటర్ ఎందుకు పోసుకుంటున్నారు అనుకుంటున్నారా? మా సిద్ధు గ్రేవీ ఉంటేనే తింటాడు. ఎక్కువ ఫ్రైలు అంటూ నచ్చవు మా సిద్ధికి. అయినా కూడా కూర టేస్టీగా వస్తుంది. చికెన్ చూచారుగా అండి మా పిల్లల్ని చికెన్ కర్రీ చేస్తుంటే ఎలా ఆనందపడుతున్నారో. ఎప్పుడు నేను వంట చేసుకొని వీడియోలు తీసుకుందామన్నా కూడా మా పిల్లలు ఎప్పుడు కిచెన్ రూమ్ లోనే ఉంటారు. అల్లరి అల్లరి చేస్తారు. చిచ్చర్ పిడుగులు రెడీ అయింది. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడకబెట్టుకొని దించుకుందాం. కర్రీ కూడా రెడీ అవుతుంది. కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, నేనైతే వేసుకోను. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.